సో మహానాడు అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా మహానాడు అనగానే తెలుగు తమ్ముళ్ళందరికీ కూడా ఒక పండగ వాతావరణం చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ నాయకులను కలుసుకోవడమనే కాదు, తీర్మానాలనే కాదు, ముఖ్యంగా వంటలు కూడా మహానాడు ప్రతీకని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనతో పాటు ఈ మొత్తం కూడా ఏదైతే ఈరోజు కానీ రేపు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు అతిథులకి వచ్చే కార్యకర్తలందరికీ కూడా సుమారు ఎంతమందికి భోజనాలు ఏర్పాట్లు చేశారని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సరే, మొత్తం ఎన్ని రకాలు ఉండబోతున్నారు, అతిథులకి ఏం వడ్డించబోతున్నారండి? ఏదైతే తెలుగు వారి పండుగ సంక్రాంతి, తెలుగుదేశం వారి పండుగ మహానాడు, ఈరోజు శకపురుషుడు నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వచ్చిన ఈ మహానాడు ప్రత్యేకత కోసం అందరికీ కూడా ప్రత్యేకత నిరూపించే విధంగా ఈరోజు మహానాడు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తొలి రోజు ప్రతినిధుల మహాసభలో దాదాపుగా 50,000 అనుకున్నాం, దగ్గరగా ఇప్పటికీ 1,00,000 దాటి కూడా జనాభా కనపడతా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఆఖరి కార్యకర్తకు కూడా భోజనం అందించే విధంగా ఈరోజు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. గోదావరి రుచుల రూపంలో ఈరోజు కార్యకర్తలందరికీ అందించడం జరుగుతూ ఉంది. ఏదైతే తాపేశ్వరం కాజా కానివ్వండి, జిలేబీ కానివ్వండి, పాల తాలికలు కానివ్వండి, అనేక వంటకాలు, పసందైన వంటకాలతో ప్రతి కార్యకర్తకి కూడా ఈరోజు ఆహ్లాదకరమైన భోజనం అందించి ఈరోజు ప్రోగ్రాం సక్సెస్ అవడమే కాదు, కార్యకర్త కూడా మనస్ఫూర్తిగా నందమూరి తారక రామారావు గారికి తమ నివాళులు అర్పించే విధంగా ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సార్, ముఖ్యంగా గోదావరి అంటేనే వంటకాలకి ఫేమస్. ముఖ్యంగా తాపేశ్వరం కాజా కానివ్వండి, ఇక్కడ వంటకాలు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా. అతిథులకి మన గోదావరి రుచులు ఏవి చూపించబోతున్నారు? ఈరోజు తొలి రోజు ఏదైతే తాపేశ్వరం కాజా ఉందో కాజాను చూపిస్తా ఉన్నాం, అలాగే హల్వా చూపిస్తా ఉన్నాం, అలాగే ఈరోజు ఇక్కడ స్పెషల్ అయిన గుత్తి వంకాయ కూర కానివ్వండి, అట్లాగే ఇక్కడ రుచులు అన్నీ కూడా అన్ని రకాల రుచుల్ని కూడా మేళవించి ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త కూడా గోదావరి భోజనం చేసి వెళ్ళామనే తృప్తితో ఇక్కడి నుంచి వెళ్ళే విధంగా కూడా ఇక్కడ నిర్వాహకులంతా కూడా చర్యలు తీసుకున్నారు. ఈరోజు ఎంతమంది వచ్చినా కూడా వారి చివరి వరకు కూడా భోజనం అందించే ఉద్దేశంతో మంచినీరు కానివ్వండి, ఈ ఎండలు చూస్తూ ఉన్నాం, ఈ ఎండ వేడికి మంచినీరు కానీ మజ్జిగ కానివ్వండి, పూర్తిగా ఏ ఒక్కరు కూడా నిరాశ పడకుండా, అసలు ఏదైతే ఇబ్బంది పడకుండా కూడా గ్లూకోజ్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. 27వ తారీఖు మహానాడు ప్రాంగణంలో ప్రతినిధుల సభకు 30,000 మంది అనుకున్నాం, దాదాపు 1,50,000 వరకు వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఈరోజు ఈ 1,50,000 మందికి కూడా ఆహార విషయంలో ఎప్పటికప్పుడు మాతోటి నారా లోకేష్ గారు ఉండి, ఫుడ్ కమిటీ పెద్దలు ఉండి, నేను కూడా ఒక ఫుడ్ కమిటీ నెంబర్ని, నా పేరు పరశుర ప్రసాద్, మమ్మల్ని బెత్తం పుచ్చుకుని తరుగుతున్నారు ఫుడ్ విషయంలో. అదే విధానంలో ఇవాళ 32 రకాల ఐటమ్స్ తోటి రుసులు చూపిస్తున్నాం తెలుగుదేశం కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా. 32 రకాలు మొదటి రోజు తాపేశ్వరం కాజా, జిలేబీ, హల్వాతో కలిపి. రేపు అన్న నందమూరి తారక రామారావు శత జయంతి భాగంగా 28వ తారీఖున అన్నగారికి ఇష్టమైన ఫుడ్డు, తెలుగింటి వారి ఫుడ్డు, చక్కెర పొంగలు, పాల తాలికలు, అలా ఆయనకి ఇష్టమైన ఆహారం మొత్తం కూడా సిద్ధం చేసి దాదాపు 3 నుంచి 4 లక్షల మందికి ఫుడ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా గోదావరి రుచులు అంటే ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు. అలాంటిది గోదావరి జిల్లాలో జరగడం, ఇక్కడ రుచులు పరిచయం చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా చాలా ఆనందకరమైన విషయం. గోదావరి జిల్లా అంటేనే ఫుడ్ అంటేనే మంచి ఆహారం గోదావరి జిల్లాలో. అలాంటి రుసులు ఇక్కడ అందిస్తున్న మన అంబికా క్యాటరింగ్ వారికి నిజంగా ధన్యవాదాలు. ఓకే సార్, అది ఇక్కడ చెప్తున్న దాన్ని బట్టి సుమారు మొదటి రోజు 30,000 మంది వస్తారనుకున్నాము, కానీ ఇక్కడ ప్రాంగణం చూస్తే 1,50,000 మందితో కిక్కిరిసిపోయే విధంగా ఉంది. కానీ ఎంతమంది వచ్చినా మా సహాయ శక్తుల ప్రతి ఒక్కరికి మేము ఈరోజు భోజన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రేపు కూడా సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల మంది వస్తారన్న నేపథ్యంలో దానికి తగ్గ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. మనతో చూడొచ్చు, ఏదైతే గోదావరి ఫేమస్ ఉందో సంబంధించి గుత్తి వంకాయ కూర అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేశారు. ఇదైతే వచ్చే వాళ్ళందరినీ కూడా చాలా అట్రాక్ట్ చేస్తుందనే చెప్పొచ్చు. దాంతో కాకుండా ఇక్కడైతే ఏదైతే తాపేశ్వరం ఫేమస్ ఉందో ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియాలోనే చాలా ఫేమస్ ఆ కాజా, తాపేశ్వరం కాజా కానివ్వండి, ఇలాంటి హల్వా కానివ్వండి, ఇలాంటివి ఎన్నో రకాల రుచులైతే మాత్రం ఈరోజు ఇక్కడ వచ్చే అతిథులకు కానివ్వండి, లేకపోతే ఇక్కడికి వచ్చే ప్రతి కార్యకర్తకు కూడా ఏర్పాటు చేసామని చెప్పేసి అయితే నిర్వాహకులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఓవరాల్గా చూద్దాం. వంకాయ బకరా, ఆంధ్ర వాళ్ళకి వంకాయ అంటేనే మహా రుచి. అలాంటి రుచి వంకాయ బకరాతో పాలు పోసి వండుతారు. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వంట.
ఓకే. వంకాయ బకరా. వంకాయ బకరా అంటండి ఊర పాలకూర పాలతో వేసి వండుతారంట. ముఖ్యంగా ఇంకే వెరైటీస్ ఉన్నాయి సార్ ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి? తెలుగు వాళ్ళకి, తెలుగు ప్రజలకు ఇష్టపడేది పప్పు. ఓకే. పప్పు టమాటా. ఇష్టపడేది పప్పు టమాటా తెలుగు ప్రజలకు ఇష్టపడే ఫుడ్. మంచి కూర రుచులు. నందమూరి తారక రామారావుకి ఇష్టమైన కర్రీ పప్పు కూర. అంటే ఇక్కడ వచ్చే రుచులు ప్రాధాన్యంగా రామారావు గారికి ఏది ఇష్టమో అవి వాటి మీద ఎక్కువ వాటి మీదే ప్రయారిటీ పెడతాం. నందమూరి తారక రామారావుకి ఏదైతే ఇష్టమో ఆ రోజుల్లో ఆనాడు మహానాడులో ఏ ఫుడ్ అయితే పెట్టారో అదే ఫుడ్ పెట్టాలని చెప్పని నిర్ణయించినట్టుగా మా పెద్దలు చెబుతారు. నేనైతే చూడలేదు. నేను దాదాపు ఒక 13 మహానాడుల నుంచి కూడా ఈ ఫుడ్ కమిటీలో పనిచేస్తున్నాను. అదే ఫుడ్ మెయింటైన్ చేస్తారు ఇక్కడ అంబికా క్యాటరర్స్ వాళ్ళు. పూర్తిగా వెజ్ పెడతారంట కదండి మహానాడు. వెజిటేరియన్, ఫుల్ వెజిటేరియన్. అనేక రకాల కర్రీతో బెండకాయ ఫ్రై అవనివ్వండి, దొండకాయ ఫ్రై అవనివ్వండి, వంకాయ టమాటా అవనివ్వండి, వంకాయ శనగపప్పు అవనివ్వండి, పప్పు సాంబారు, అనేక రకాలతో చక్కెర పొంగల్, పాల తాలికలు. సార్ నెక్స్ట్ ఇదేదో ఐటమ్ రెడీగా ఉంది కదా, అయిపోయి రెడీగా కూడా ఉందండి ఇది వంకాయ టమాటా అండి. అంటే ఇక్కడ వచ్చే విఐపీలకి లేకపోతే కార్యకర్తలకి ఏదైనా డిఫరెన్సేషన్ ఉంటుందో అందరికీ ఒకటేనా సార్? ఏమీ ఉండదు. మా అధ్యక్షుల వారు కూడా ఇదే భోంచేస్తారు. ఏమైనా కార్యకర్త ఏదైతే తింటాడో చంద్రబాబు గారు అదే తింటారు మా అధ్యక్షుల వారు. స్వీటు కాజాతో పాటు ఇంకేం ఏర్పాటు చేశారండి? పూతరేకులు, జిలేబీ, హల్వా, 4 రకాల స్వీట్స్. అండి మైసూరు బజ్జీ, పొద్దున్న టిఫిన్ మైసూరు బజ్జీ, గారి, ఉప్మా, చక్కెర పొంగలు, ఇప్పుడు వడ, మసాలా వడ. నందమూరి తారక రామారావు మసాలా వడ అంటే మహాప్రియుడు. అలాంటి మసాలా వడ ఇక్కడ బ్రహ్మాండమైన వాడవారు. ఏదైతే రామారావు గారికి ఇష్టమైన వంటలు ఉన్నాయో వంటకాలన్నింటినీ కూడా ఈరోజు ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా నిర్వాహకులు అయితే చెప్తా ఉన్నారు. కొంతమంది నాయకులు కూడా ఉన్నారు, టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అడుగుదాం. సార్ మీరు చూసారా తారక రామారావు గారిని? మీ కళతో మీరు చూసారా? నేను చూశానండి. భోజన ప్రియుడు అన్నమాట ఆయన. సినిమా షూటింగ్ అయిన తర్వాత నేను వెహికల్స్ తీసుకొని నేను నుంచొని ఉంటే నాతో ఇచ్చి ఏం తమ్ముడు బాగున్నావా అని చెప్పేసి చక్కగా మాట్లాడారు. ఆయన మాట్లాడిన తర్వాత భోజనం చేశావా అని చెప్పారు. చేయలేదు సార్ అనగానే ఎమ్మటే నాకు కూర్చోబెట్టుకొని భోజనం చేయించి మామిడికాయ పచ్చడి అంటే ఆయనకి చాలా విపరీతమైన ప్రేమ. అప్పుడు నా లారీలో ఒక సీసా ఉండేది మామిడికాయ పచ్చడి. నా దగ్గర ఒక మామిడికాయ పచ్చడి సీసా ఉంది సార్, నేను విజయవాడ నుంచి తీసుకొచ్చానని చెప్పి అనగానే సంతోషపడి తీసుకొచ్చి మేము ఇద్దరం కూర్చొని ఆ మామిడికాయ పచ్చడి తీసుకొని పప్పు, మామిడికాయ పచ్చడి, గోంగూర, ఈ కూరగాయ అన్ని ఐటమ్స్ మొత్తం పెట్టి ఆయన భోజన ప్రియుడు అన్నమాట ఆయన ఎన్టీ రామారావు గారు. ఆయన ఎదురించి చూస్తున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో కలిసి నేను భోజనం చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఆ టైంలో నేను ఆయనతో భోజనం చేశాను. ఇది ముఖ్యంగా శత జయంతి వేడుకలు అయితే టీడీపీ పార్టీ కానివ్వండి, ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా అయితే వేడుక చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇది ఎన్నికలు ఈ సంవత్సరం కావడం, ఎన్టీఆర్ శత జయంతి కావడం, దానితోడు మహానాడు ఈరోజు జరగడం, ఇవన్నీ ఎలా చూస్తారంటారు? సార్ ఆయన భోజన ప్రియుడు కాబట్టి శత జయంతి అనేది ఒక వాతావరణంగా ఆయన ఏ రోజు జయంతి జరుపుకుంటున్నారో ఆ రోజు ఒక పండగ వాతావరణం తీసుకొచ్చిన ఈ తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పెద్ద పెద్ద నాయకులు మొత్తం శత జయంతి చేసుకుంటాం. ఈ జయంతిలో ఎన్ని వెరైటీ ఉన్నాయో అన్ని వెరైటీలు తీసుకొని తినటం అనేది ఒక వెరైటీగా పెట్టిన ఈ శత జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నందుకు మేము చాలా ముస్లిమ్స్ మేము సంతోషపడుతున్నాము. ముఖ్యంగా అంబికాకి సంబంధించి క్యాటరింగ్కి సంబంధించి పెద్దబాబు గారు అంటారు. ఈయన వచ్చేసి మొత్తం ఈరోజు 2 రోజులు సరిపడగా ఎంతమంది అయితే అంతమందికి ఏర్పాట్లన్నీ ఈయనే చేస్తున్నారు. సార్ ఈరోజు వచ్చే వాళ్ళందరూ కూడా వంటలను మెచ్చుకుంటున్నారు. ఫస్ట్ రోజు ఒక 22 నుంచి 30 రకాలు, రేపటి ఎన్ని రకాలు ఉండబోతున్నారు? అసలు మొత్తం ఓవరాల్గా ఎలా ఉంది సార్? గత 15 ఏళ్ళ నుంచి కూడా మీరు చేస్తూ ఉన్నారు, ఇందులో భాగం పంచుకుంటూ ఉన్నారు కాబట్టి చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. రేపు ఎన్టీ రామారావు గారు 100వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఇష్టమైన పాల తాలూకులు, చక్కెర పొంగలి, పులిహోర, గుత్తొంకాయ కూర, మజ్జిగ చారు, వీటితో ఒక 25 రకాలు, ఒక 20 రకాల పైనే తయారు చేస్తామండి. మొత్తం 1500 మంది వంటవాళ్ళు ఉన్నారు. వంటవాళ్ళు కానీ సప్లయర్స్ కానీ 40 కౌంటర్లతో 50,000 మందికి ప్రిపరేషన్ చేసాం. ఇవాళ 1,00,000 మంది దాటేలాగా ఉన్నారు. ఎంతమంది వచ్చినా ఈ మహానాడులో ఫుడ్ లేదనకుండా పెట్టాలన్నదే మా మెయిన్ ఉద్దేశం. అట్లాగే ఈ అవకాశం ఇచ్చిన నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చాలా
కృతజ్ఞులై ఉంటాము. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అది మొత్తం ఇక్కడ సుమారు చాలా వరకు కూడా ఈ పెద్దబాబు గారు కూడా ఏదైతే ఈ అంబికా క్యాటరింగ్ సంబంధించి ఆయన కూడా చెప్తా ఉన్నారు. సుమారు ఇక్కడ గోదావరి రుచులందరికీ కూడా ఇక్కడ పరిచయం చేసే ప్రయత్నంలో భాగంగా గత 15 ఏళ్ళగా అయితే మేము చేస్తూ ఉన్నాము. ఇది 7వ 8వ అయితే మాకైతే అవకాశం వచ్చింది. ముఖ్యంగా అయితే మొత్తం ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన వంటకాలు ప్రతి వంటకం కూడా ఇక్కడైతే ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా చెప్పారు. అదే కాదు మొత్తం ఒక 4 రకాల స్వీట్స్ అయితే కూడా ఏర్పాటు చేశారు. అదే కాకుండా మొత్తం ఎంతమంది వచ్చినా ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా మేము రెడీగా ఉన్నాం, ఏర్పాట్లు చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా ఆయన అయితే తెలియజేశారు. సో వీడియో జర్నలిస్ట్ మోషతో ఉదయ్, మైరా మీడియా, రాజమహేంద్రవరం. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.